ఎల్పీ న్యూస్, నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించకపోవడం, జిల్లా కలెక్టర్ పర్యటించకపోవడం శోచనీయమని విలేకరుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా అధికారులు చూడాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 3 మండలాలు, కొంచెం పార్షల్గా మిగతా మండలాల్లో అకాల వర్షాల వల్ల, వడగండ్ల వాన వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరగడం అయింది. మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, పొప్పడి తోట కానీ, అలాగే కూరగాయలు పెట్టినటువంటి రైతులు కానీ, మెంతం కూర, పుదీనా, ఉల్లిగడ్డ ఇట్లాంటివి పెట్టినటువంటి వ్యక్తులు కానీ అందరూ రైతులకు చాలా నష్టం జరిగింది. కామారెడ్డిలో జరిగినటువంటి వడగళ్ల వానకి ఇవాళకి 4-5 రోజులు జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో గౌరవ కలెక్టర్ గారు వెళ్ళకపోవడం అనేది శోచనీయం. నేను కలెక్టర్ గారు కోడ్ ఉంది కాబట్టి అధికారులతో మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను తప్ప, కోడ్ లేకపోతే అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయి పర్యటన నేనే చేసేవాడిని. క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని ఆ రాత్రి వర్షం పడ్డ మరుక్షణం ఉదయం 7 గంటలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. వారు క్షేత్రస్థాయి పర్యటన చేసేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడైనా కలిసినా మాట్లాడినా అధికారులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద మధ్యాహ్నం 3 వరకు ఎక్కడికి వెళ్లకుండా వారి పర్యటన కోసమే సమయం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి సుమారు 25-26 గ్రామాల్లో నేను పర్యటించడం జరిగింది. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు పంట నష్టం 100% పోయింది. ఇవాళ వరి సంగతి చూస్తే విత్తు గట్టిపడి పాలు తాగే సమయంలో, విత్తు గట్టిపడే సమయంలో, రైతు ఆఖరిసారి విత్తు గట్టిపడుతుంది అనే టైంలో ఇవాళ మసాలా వేసిన తర్వాత ఈ వడగళ్ల వాన జరిగింది. అంటే 100కు 100% ఆ వరి పంట పోయింది. అలాగే మామిడి తోట, అలాగే నిమ్మ తోట, పొప్పడి తోట కంప్లీట్గా ఆకు అనేది మిగలకుండా రాళ్లతో కొడితే బరిగలు మాత్రం ఉండి మొత్తం ఆకు లేకుండా చెట్లన్నీ విరిగిపోయి పడిపోయినటువంటి సందర్భం. రోడ్ల మీద గాలి తీవ్రతకు రోడ్ల మీద చెట్లన్నీ విరిగి పడిపోయినాయి. ఆ చెట్ల కింద ఉన్న కరెంటు వైర్లు తెగిపోయినాయి. సుమారు 150 వరకు కరెంటు పోల్స్ బ్రేక్ అయినటువంటివి ఉన్నాయి. అలా ఆ రోజు నేను వెళ్తున్న సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెక్టిఫై చేస్తూ పోతున్నారు. ఎక్కడ అది? రోడ్ సైడ్. ఇకపోతే ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే నేను క్షేత్రస్థాయిలో నాకున్నటువంటి సోర్సెస్ ద్వారా గ్రామాల్లో కూర్చోండి, గ్రామాల్లో పంట చేన్ల దగ్గరికి వెళ్ళి ఏ సర్వే నెంబరు, ఎంత పొలం ఉంది, ఎంత మక్క ఉంది, ఎంత పండ్ల తోటలు ఉన్నాయి, ఎంత ఉల్లిగడ్డ ఉంది అనేది పంట పేరు, ఎక్స్టెంట్ నెంబరు, అంటే సర్వే నెంబరు, ఎక్స్టెంట్ ఎంత అనేది, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ సర్వే నెంబరు, రైతు పేరు, ఏం పంట ఉంది, ఆ పంట ఎంత శాతం నష్టపోయిందంటే 100కు 100 నష్టపోయింది. అవి చూసి ప్రాక్టికల్గా ఇవాళ ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఇవన్నీ పేపర్. ఇవి అక్షర సత్యం. ఇందులో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఇందులో ఏది తప్పుగా రాసింది లేదు. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనేది ఎక్కడ చూడలేదు. ఇది రైతు పరంగా రైతులకు నష్టమైనటువంటి పంట చేన్లు, సర్వే నెంబరు, ఎన్ని ఎకరాలు, ఏం పంట అనేది రైతును పెట్టి, అదే రాజకీయ నాయకులం మేము పోతే వచ్చిండు, చూసిండు, పోయిండు అనేది ఉంటుంది తప్ప ఇతను రాజకీయంగా వచ్చిండు అనేది ఆలోచిస్తారు తప్ప లేదు. ఇది ఒక రాజకీయ నాయకునిగా నేను చెప్పొద్దు, కానీ ప్రజల్లో ఉన్న భావన మాత్రం అది. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఫోటోల మందం వచ్చేసి ఫోటోలు దిగి ఈ వరి పంటను ఒక ఫోటో, ఇంకొక దగ్గర ఒక ఫోటో దిగి మొత్తం పర్యవేక్షించి వచ్చినామని చెప్తారు. అరగంటల పర్యటన ముగించేసి ఫోటోలు దిగి వచ్చేది రాజకీయ నాయకులు. కానీ అధికారులు అలా కాదు. అధికారులు ఎన్ని ఎకరాలు పోయింది, ఎవరి శివార్లో పోయింది, ఏ సర్వే నెంబరు, ఏ రైతు, ఏ పంట అనేది చూడాల్సిన బాధ్యత అడ్వకేట్ కానీ లేకపోతే రూరల్కి వెళ్ళే లైన్ కానీ అవన్నీ పోల్స్ ఇరిగిపోతే పోల్స్ రెక్టిఫై చేస్తున్నారు. కానీ గ్రామాల్లో అగ్రికల్చరిస్టుల దగ్గర పడిపోయిన పోళ్ళకి రైతులను డబ్బులు కట్టమంటే కట్టరు. అది కాని పని.
రైతుకు నష్టం జరిగినప్పుడు తిరిగి పంట పోయినాక ఆ రైతు తిరిగి మళ్ళీ పొలాల్లో డబ్బులు కట్టాలంటే కట్టరు. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించి రైతుల పొలాల్లోకి సప్లై అయినటువంటి అంటే వ్యవసాయానికి సప్లై చేసే కరెంటు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంబాలు ఇరిగిపోయినాయి కానీ నష్టం కానీ అది గవర్నమెంట్ ద్వారానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. ఒక స్థానిక శాసనసభ్యుడిగా మీరంటే గౌరవం ఉండి మాట్లాడుతున్నా, మీరు ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో పని చేయాలని కోరుకుంటూ, అట్లాగే నష్టపరిహారం విషయంలో కూడా నేను క్లియర్గా చెప్పాం, అధికారుల తప్పు మాత్రం ఉండడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి ఒకవేళ ఇప్పటి వరకు కూడా క్షేత్ర పర్యటన అక్యురేట్గా చేయకపోతే వెళ్ళి చేయొచ్చు. ఎందుకంటే అది రాత్రికి తెల్లవారి వరకు మారిపోయే పరిస్థితి ఏమి ఉండదు. ఆ పంట అంతా పడిపోయి ఉంది. మక్క కాడికి వెళ్ళి మొదలు పెడితే ఏది కూడా లేదు, ఏది కూడా ఆ పంట 5 పైసల పంట కూడా రైతుకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్లో నేను తయారు చేసిందని బట్టి కూడా మాచారెడ్డి మండలంలో సుమారు 250 ఎకరాల పైబడే ఉంది, దోమకొండలో 200 ఎకరాల పైబడే ఉంది, బిక్నూరులో 2300 ఎకరాలు, రాజంపేటలో 2500 ఎకరాల పైబడి ఉంది, అలాగే రూరల్లో 3500 ఎకరాల పైబడి ఉంది. అంటే మామూలుగా రూరల్ కామారెడ్డి మండలం, రాజంపేట మండలం, అట్లాగే రాజంపేట మండలం అంటే కామారెడ్డికి సంబంధించిన ఆ 6 గ్రామాలకు 9 గ్రామాలకు సంబంధించి చెప్తున్నాం. అవి అలాగే బిక్నూరులో ఇంచుమించు ఒక 2300 ఎకరాలు నష్టమైంది. ఇందులో సుమారు ఒక దగ్గర కాదన్న కానీ 7000 మంది రైతులు ఉన్నారు. ఈ 7000 మంది రైతులకు నష్టం జరగడానికి వీల్లేదు. వాళ్ళు రైతును రైతుగానే చూసి, రాజకీయంగా చూడకుండా రైతును రైతుగా చూసి ఇవన్నీ వాళ్ళకి మీరు ప్రభుత్వం వారు స్పందించి, అధికారులు స్పందించి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలనేది నేను రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్. మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724.